సో ఒకవేళ ఈ ప్రాబ్లమ్ మీ ఐపీఈ ఎగ్జామ్లో వస్తే మీరైతే ఎలా సాల్వ్ చేయాలో నేను ఈరోజు అయితే చెప్తా. ఇట్లాంటి ట్రిక్కీ సమ్లు అయితే మన ఐపీఈ బోర్డు వాళ్ళు అయితే పక్కా పెడతారు. పక్కా అంటే పక్కా పెడతారు. ఎందుకంటే జర ట్రిక్కీ ఉంటేనే కదా జర చిల్డ్రన్స్ అనేది జర మైండ్ అయితే పెట్టి చేయాలి ప్రాబ్లం ఏదైనా సరే. దీనికి ఆన్సర్ ఏముండదు, యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్ అని ఉంది. మనం ఖాళీ ఏం చేయక్కర్లేదు, దీని ఫార్ములా రాసేసి పడేసేయాలి అంతే. ఇప్పుడు మనం రెండు ఈక్వేషన్లు రాసేయాలి. S1 S డాష్ S ఈజ్ ఈక్వల్స్ టు S డాష్ అంటే S1 ఏమో S ఏమో ఇది, S డాష్ ఏమో ఇది. ఖాళీ రెండు ఈక్వేషన్లు ఇడే రాసేయాలి. రాసినాక మనం కాస్ థీటా ఫార్ములా వేసుకోవాలి. కాస్ థీటా అంటే యాంగిల్ బిట్వీన్ ది, ఎప్పుడైనా యాంగిల్ బిట్వీన్ అయినా, కామన్ టాంజెంట్ అయినా, రాడికల్ యాక్సిస్ అయినా సరే. ఇప్పుడు సరే ప్రాంతాలు దేశాన్ని కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనం ఈ ఫార్ములా అయితే వేసుకోవాలి. C ప్లస్ C డాష్ మైనస్ 2G G డాష్ 2 ఇంటూ G ఇంటూ G డాష్. మీరు ఏదో 2G అట్లా అనుకోకు, నేను చెప్పేది ఏదో ఇట్లా చెప్తా. 2 ఇంటూ FF డాష్ ఇంకా ఏంది బై 2 ఇంటూ ఇక్కడ ఎక్కువ బేసిక్ మంది ఈయన్నే ఎక్కువ మిస్టేక్ చేస్తారు. 2 ఒక్కసారి మల్టిప్లై చేయాలంటే, ఈ రెండింటికి మల్టిప్లై 2 ఒక్కసారి చేయాలంటే G స్క్వేర్. ఇది యాజ్ ఇట్ ఈస్ F డాష్. ఇవి జస్ట్ డాష్లు అంతే. 2 ఇది డాష్లు అంటే, ఇవి ఏమో దీనివి, ఇదేమో దీనివి. ఈడ ఈ రెండు ఈక్వేషన్లు అయితే వేరే ఇస్తారు. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ అయినా సరే, ఈ ఈక్వేషన్ల బదులు ఒక రెండు సపరేట్ క్వశ్చన్లు అయితే ఇస్తారు. దానికి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ అయితే అలా వాల్యూస్. ఇప్పుడు C ఎట్లానో తెలుసు, C ఏమో C డాష్ ఏమో ఇది, G2G ఈజ్ ఈక్వల్స్ టు అట్లా ఏదో వేసుకోవాలి నెంబర్. ఓకే, ఈ నెంబర్ వేసుకొని వస్తుంది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో మస్తుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, మీరు అయితే పోయి చెక్ అయితే చేయవచ్చు.